మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ నెల 13, 14 తేదీల్లో చిత్తూరు నడివీధి గంగ జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వారం రోజుల క్రితమే ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సికే బాబు సతీమణి సికే లావణ్య బాబు చిత్తూరు నగరంలోని పుణ్యమన్ ఆలయంలో చాటింపు కార్యక్రమానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గజమాలతో చాటింపు కార్యక్రమాన్ని నడివీధి బజార్లో ఏర్పాటు చేసిన గంగమ్మకు మంగళహారతులు అందించి చాటింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 13వ తేదీ ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో సికే బాబు దంపతులు అమ్మవారికి మంగళహారతులు అందించి తెరదీసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇదే నేపథ్యంలో గంగ జాతరకు సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా ఎస్పీ మణికంఠ చందూరు ఆదేశాల మేరకు అన్ని చోట్ల ప్రత్యేకమైన గట్టి నిఘాను ఏర్పాటు చేసి విఐపి పాసులను ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలను తీసుకున్నారు. గాంధీ విగ్రహం వద్ద పోలీసుల నిఘా నేపథ్యంలో 11 ప్రాంతాలకు సంబంధించిన గంగమ్మ జాతరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలను ఏర్పాటు చేశారు. ఇదే నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అంబళ్లను పోసి వారి మొక్కులను తీర్చుకున్నారు. 14వ తేదీ సాయంత్రం గజమాలతో సికే బాబు ప్రస్తుత ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కలిసి అమ్మవారికి గజమాలను సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించి మంగళహారతును అందించి మొక్కులు తీర్చుకున్నారు. ఇదే నేపథ్యంలో శివాలయం నుంచి కూడా ఓంశక్తి భక్తులు విన్యాసాలను ప్రదర్శించారు. ముఖ్యంగా ఈ విన్యాసాల్లో నోటికి శూలాలు గుచ్చుకొని, వెనుక వీపుకు గొలుసును గుచ్చుకొని, వాళ్ళకి తొడలకు కూడా గొలుసును గుచ్చుకొని లారీలు లాగడం, కారు, వ్యాను, ఆటోలు ఇలా పలు రకాలైన వాహనాలను లాగుతూ వేలాడుతూ వారి యొక్క భక్తి ప్రపత్తులతో విన్యాసాలను ప్రదర్శిస్తూ విశేషంగా భక్తులను ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 14వ తేదీ రాత్రి హైరోడ్ మీదుగా ఓంశక్తి భక్తులు విన్యాసాలను ప్రదర్శిస్తూ గంగమ్మకు గజమాల వేయడంతో గంగమ్మ జాతర విజయవంతంగా పూర్తయింది. అనంతరం సికే బాబు దంపతులు అమ్మవారికి మంగళహారతులను అందించి ఈ గంగమ్మ జాతరను విజయవంతంగా పూర్తి చేసి చిత్తూరు నగర ప్రజలందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో వర్షాలు బాగా కురవాలని, నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఆకాంక్షతో ఈ గంగ జాతరను విజయవంతంగా 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా చిత్తూరు ప్రజలే కాకుండా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా సుమారు 1,00,000 మందికి పైగా 2 రోజుల పాటు భక్తులు ఇక్కడ గంగ జాతరకు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులైనారు.